డియర్ ఫ్రెండ్స్ నమస్తే, నేను మీ విజయ. ఆంధ్ర సైడ్ పెళ్ళిళ్ళల్లో రెగ్యులర్గా చేసే నూనె వంకాయ కూరని ఎలా చేయాలో నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. దీనికి ఏంటంటే ఇలాంటి పొడవుగా ఉన్న వంకాయలు తీసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతాయి. నూనెతో ఉడికిన ఈ వంకాయల టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. అది ఎలా చేసుకోవాలో చూసేద్దాము. పుచ్చులు లేకుండా మనం వంకాయలు కడిగేసేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటూ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ ఉన్న బౌల్లోకి వేసేసుకోవాలి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం చాలా టేస్టీ కర్రీ ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ సైజు ముక్కలు అయితే మనకి పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి నూనెలో. 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాను. ఒక ప్యాన్ తీసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. జస్ట్ తాలింపు వేసుకోవాలన్నమాట. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పుని మీరు కొన్ని ఎక్కువగా కుక్ చేసుకొని దీంట్లో కలుపుకున్నా కానీ చాలా టేస్ట్గా ఉంటుంది. సో అందుకనే దీంట్లో నేను ఎక్కువ పచ్చిశనగపప్పు వేశాను. ఇప్పుడు కట్ చేసుకున్న 2 మీడియం ఆనియన్స్ని ఇందులో వేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్, పసుపు వేసుకుని 1 నిమిషం పాటు ఈ ఉల్లిపాయల్ని వేగించుకోవాలి. ఎక్కువ వేగనవసరం లేదండి, జస్ట్ ఆయిల్లో సాట్ అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేశాను. మంచి సువాసన వస్తుంది ఇది వేయటం వల్ల. సో యాడ్ చేసుకుని ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక మనం తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఉల్లిపాయల్లో యాడ్ చేసేయాలి. యాడ్ చేసి బాగా ఉల్లిపాయలు అంతా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకుని మూత పెట్టి హై ఫ్లేమ్లో వంకాయ ఎప్పుడు కూడా 5 నిమిషాలు ఉడికించేటప్పుడు ఫస్ట్ 5 మినిట్స్ మనం హై ఫ్లేమ్లో పెట్టాలి. తర్వాత నుంచి కూర అంతా ఉడికేంత వరకు స్లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ కుక్ చేసుకుందాము. ఇంతకుముందే చెప్పాను కదా, పచ్చిశనగపప్పుని సపరేట్గా ఉడకబెట్టుకుని ఈ కర్రీలో కలుపుకున్నా బాగుంటుంది. అలాగే పచ్చి కొబ్బరి కూడా కలుపుకున్నా కానీ ఈ వంకాయలో సూపర్ టేస్ట్ ఉంటుంది. ఆంధ్ర సైడు స్పెషల్గా పెళ్ళిళ్ళల్లో ఈ వంకాయ కూరని పచ్చిశనగపప్పు వంకాయ కూర అలా వడ్డిస్తారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, 5 నిమిషాల్లోనే మనకి కూర ఉడికిపోతుంది. ఇప్పుడు టేస్ట్కి తగినంత కారం కూడా యాడ్ చేసేసి కలిపేసుకొని ఇంకొక నిమిషం సేపు మనం మగ్గించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ నూనె వంకాయ అంటారనమాట దీన్ని ఆంధ్ర సైడు. టేస్ట్లో సూపర్గా ఉంటుంది. చూసారు కదా, వెన్న పూసలాగా ఇట్లా గట్టిగా గరిట తిప్పితే ముక్క చితికిపోతుందేమో అన్నంత మెత్తగా ఉడికిపోయింది ఈ కర్రీ. ఈ వంకాయల్లో ఇదే స్పెషల్ అనమాట. చాలా మెత్తగా వెన్న పూసలాగా అయిపోతుంది కుక్ అయిన తర్వాత. సో మార్కెట్లో ఎప్పుడు కనిపించినా కానీ ఈ వంకాయలను మాత్రం వదిలిపెట్టకుండా తెచ్చుకొని ఈ రెసిపీని ట్రై చేసేయండి. టేస్ట్ అయితే అద్భుత అన్నట్లు ఉంటుంది అనమాట. సో 1 మినిట్ అయిన తర్వాత కారం వేసిన తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసేసి డిష్ అవుట్ చేసేసుకుంటున్నాను. ఎమ్మి నూనె వంకాయ కూర రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీకు ఏదైనా షేర్ చేసుకోవాలనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని కొత్త వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్. సైనింగ్ ఆఫ్ విజయ.